కాబట్టి ఇవన్నీ రేపు మీకు తెచ్చిలో ఒక దేవాలయం ఉండింది అనుకోండి. ఈ దేవాలయం మనం ఏం చేస్తాము, ఈ జిల్లాలో సుమారు 3,50,000 మంది యానాదులు నివసిస్తున్నారు. వీరికి ఆది నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి నమ్మక దైవం. వారికి అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. దీంట్లో భాగంగానే పూర్వం సమారాధన అనే కార్యక్రమం చేస్తుండేవాళ్ళు. దీన్ని అనాదిగా మరిచిపోయారు. దాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని యానాదుల ధర్మజాగరణ వేదిక సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సమారాధన చేయాలని నిశ్చయించడం జరిగింది. ఇది జూన్ 10వ తారీఖు వెంకయ్య స్వామి క్షేత్రం అయినటువంటి గొలగముడి క్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి గ్రామం నుంచి సుమారు 200 గ్రామాల నుంచి 125 మంది శ్రీ గోవిందమాల ధరించారు. ఈ గోవిందమాల వేసిన ప్రతి కార్యకర్త కూడా ఆ గ్రామంలో ప్రతి ఇంటికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముడుపుని అందించి వారిని సమారాధన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా తమ ముడుపుని తీసుకొని భక్తి శ్రద్ధలతో జూన్ 10వ తారీఖున వెంకయ్య స్వామి గుడి దగ్గరికి వెంకటేశ్వర స్వామికి ముడుపులు చెల్లించడానికి తీసుకొస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా వారి యొక్క శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి నిశ్చయించారు. ఈ కార్యక్రమానికి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గిరిజన యానాది కుటుంబం కూడా తరలి రావాలని పిలుపునిస్తారు.